శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది 12 రాసుల వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందర మా ఆది ఆస్ట్రాలజీని మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఇవన్నీ ఉంటే మనము అంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూస్తాను. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడరు. నేనే మాట్లాడితేనే మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మేము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. వివాహ ముహూర్తాలు, పొడుగు ముహూర్తాలు, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కింద నంబర్ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. నేను తప్పకుండా చెప్తాను, మీకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటాను. మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా కోపము, చికాకులు, మనస్పర్ధలు, చిన్న చిన్న ఆవేశాలు ఉంటాయి. షష్టగ్రహ కూటమి మీకు పదభావంలో జరిగింది. మనం పదభావంలోకి వచ్చినప్పుడు చెప్పుకుందాం సరదాగా. ఆ షష్టగ్రహ కూటమి వలన మీకే ప్రయోజనాలు కలుగుతాయని చెప్పుకుందాం. సరే, మీ రాశిలోనే 11వ హౌస్ లార్డ్ కుజుడు మంచివాడు కాదండి. మీకు ఎంతో కష్టపడుతుంటారు, ఎంతో సాధన చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అవన్నీ కూడా స్లో అయిపోతూ ఉంటాయి, కానీ విజయం సాధిస్తారు. మీ టార్గెట్స్ రీచ్ అయిపోతూ ఉంటారు. కుజ ప్రభావం వలన కొద్దిగా కోపము, మనస్పర్ధలు, చికాకులు, ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి. తగ్గించుకుంటే సరిపోతుంది. మీ మాట తొందరపాటు అదొకటి ఉంటుంది. అది కూడా 1 జూన్ 2 జూన్ మాత్రమే. 3 జూన్ నుంచి కుజుడు మీకు ద్వితీయ భావంలోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి. 2nd హౌస్ లార్డ్ 11వ భావంలో ఉంటాడు చంద్రుడు. అంటే ఫైనాన్షియల్గా మీరు డెవలప్మెంట్ మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు అని అర్థమవుతుంది. అంతేకాకుండా గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ధనయోగంతో పాటు మీరు విదేశాల్లో సంచరించడానికి, దూర ప్రాంతాల్లో ఉండడానికి, వెళ్ళి మీ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా అవకాశాలు చంద్రుడి వలన కలగబోతున్నాయి. అంతేకాకుండా మీకు కేతు 4th భావంలో ఉండడము, గురుదృష్టి, కుజదృష్టి, 6 గ్రహాల యొక్క దృష్టులు ఎంత అదృష్టం అంటే 8 గ్రహాల ప్రభావం మీ మీద, మీ 4th భావమే చూపిస్తున్నాయి. అంటే 4th భావంలో కేతువుకి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించబోతున్నారు. అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, భూములు కొనుక్కుంటారు, వాహనాలు, ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీ మీద మెండుగా ఉంటాయి. అద్భుతం. కంఫర్టబుల్నెస్, ఎక్కడికెళ్ళినా సుఖపడే తత్వమే ఉంటుంది. ముఖ్యంగా మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కటి సంతానం ఉంటుంది. ముఖ్యంగా 5వ భావం చూస్తున్నాం కాబట్టి సినిమా రంగం, కళారంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటాం కదా, సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే కాలం అండి. అదృష్టం తోడవుతుంది. శుక్రుడు ఒక్కరి గతిలో ఉన్నా సరే మిగతా 5 గ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావము మీకు, ఆ ప్రభావం అంటే శుక్రుడి మీద ఉన్న ప్రభావం మీకు యోగంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్, షేర్స్, స్పెక్యులేషన్ బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీ రాశి వారికి అంటే మీ మిథున రాశి వాళ్ళకి 7వ స్థానాన్ని శని చూస్తున్నాడు కదా, దోషమే కదా. 7వ స్థానాన్ని శని చూడడం వలన భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ రాబోయే కాలంలో గురుదృష్టి ఉంటుంది కాబట్టి మరి భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మాత్రము 7వ స్థానానికి బాగా గురుదృష్టి, శని దృష్టి ఉంది కాబట్టి వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చి ఆగిపోవడమో, కొద్దిగా పోస్ట్పోన్మెంట్ చేసుకోవడమో జరుగుతుందండి మీకు. అంటే జరుగుతుందంటే మీరు అలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేగాని 8వ స్థానం చూసుకుంటే గురుడు ప్రభావం చాలా బాగుంది. గురుదృష్టి, కుజదృష్టి ఉండడం వల్ల 8వ భావం సేఫ్.
అంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, ఎటువంటి లా రిలేటెడ్ సంబంధించినటువంటి కేసులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి మీకు ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు గురుడు వలన సాధ్యమవుతుంది. ఖచ్చితంగా బాగుంటుంది, అందులో డౌటే లేదు. భాగ్యస్థానం గురించి చెప్పుకుంటే భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. శని భాగ్యాధిపతి శని దశమంలోకి వెళ్ళాడు, దశమంలో శనితో కలిసిన రాహు అంటే ఏంటంటే భాగ్యస్థానం ఉండడం వల్ల విదేశాలు ఉండడము, ఉన్నతమైన విద్య రావడము, విద్య కోసం వెళ్ళడము, వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది, అందులో డౌటే లేదండి. ముఖ్యంగా మీ వ్యాపారాలు శని కారకత్వాలు ఉన్నటువంటి వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. ఏ వ్యాపారం అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ అంటాం కదా, రియల్ ఎస్టేట్ రంగాలు, సాఫ్ట్వేర్, ఈ రంగాల్లో బాగా బిజినెస్ డెవలప్ అవ్వడము, తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు మీకు గురువుగారితో రావడము ఉన్నాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ దశమస్థానం, ఇక్కడ చాలా పవర్ఫుల్. 6 గ్రహాలు కలయిక దశమస్థానంలో మీకు ఉంది. 10th హౌస్ రవి బుధులు పర్ఫెక్ట్గా ఉన్నారు కదండి. రవి బుధులు దశమంలో ఉన్నారంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను మీకండి. అలాగే దశమంలో రవి శనులు ఉన్నారు అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చెప్తానండి. అంటే వాళ్ళకి పదవులు దశమంలో రవి శని రాహువులు 3 గ్రహాలు మీకు అనుకూలంగా మీకు ఫేవరబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి, దశమంలో శని ఉంటే మీరు ఉన్న ఊరి నుంచి మీరు బయటికి రావాల్సి వస్తుంది, బహుశా విదేశాలు వెళ్ళడం జరుగుతుంది. వృత్తి కొరకు, జీవనోపాధి కొరకు మీరు ఉన్న ఊరి నుంచి బయటికి వచ్చి తీరుతారు, బహుశా విదేశాలు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంది. దశమ శని అలా చేస్తాడు. సరే, దశమంలో రవి బుధుల గురించి కాసేపు మాట్లాడుకుందాం. రవి బుధులు మీ లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతి అనుకుందాం, బలంగా ఉన్నాడు బుధుడు, రెట్రోగ్రెషన్లో బుధుడు ఉన్నాడు. అంటే రవి బుధులు దశమంలో ఉన్నారంటే ఫైనాన్స్ సంబంధించిన వాటిల్లో మీరు ఉంటారు. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా, వాటిలో మీరుంటారు. అలాగే రవి బుధుల కారణం వలన కూడా సూక్ష్మంగా ఆలోచించే శక్తి, తెలివితేటలు, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు అక్కడ చాలా అద్భుతంగా ఉంటారు కూడా. డాక్టర్స్ నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది రవి బుధుల కాంబినేషన్ వలన. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషనే కదండి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ముఖ్యంగా మీ ఆడవాళ్ళకి చెప్తున్నారండి, చాలా అద్భుతంగా బాగా రాణిస్తారు. శని రాహువులు ఉండడం వల్ల, శని రాహువుల కాంబినేషన్ వల్ల కూడా గవర్నమెంట్ సంబంధించిన ఆర్గనైజేషన్స్లో మీకు బాగా సాధన ఉండడము, సక్సెస్ఫుల్గా ఉండడము, కోల్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇలాగా మీ ఏ ఆర్గనైజేషన్లో చేస్తున్నా ఆ ఆర్గనైజేషన్లో పైగా సాఫ్ట్వేర్ రంగాలు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కలిసి వచ్చే కాలము. ఇంతవరకు జాబులు తీసేస్తున్నారు అనుకున్నాం కదా, దశమస్థానం స్ట్రాంగ్గా ఉంది. పైగా రవి శని రాహులు ముగ్గురుల కంటే బలవంతుడు శని. సో శని బలవంతుడు కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీకు మ్యాలఫిక్ అష్టమాధిపతి అయ్యాడు కానీ దశమంలో ఉన్నాడు కాబట్టి మీరు మంచి అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు రావడానికి, మీ మాట చలామణి అవ్వడానికి, ప్రజాభిమానాలు మీ మీద ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కోర్టు కేసులు కానీ ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి సాల్వ్ అయ్యి శుభాలు జరగడానికి, అంటే మంచి శుభవార్తలు జరగడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. దశమంలో 6 గ్రహాల కలయిక అదృష్టమే అని చెప్పాలి మిథున రాశి వాళ్ళకి, సామాన్యం కాదండోయ్. ఎందుకంటే దశమంలో అంటే కర్మస్థానంలో మంచి పనులు చేయడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అందుకని మీరు గంగా స్నానము చేయడము, అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవడము ఉంటే జరగబోతుంది మీకు. శని రాహువులు అలా చేస్తారు, ఫ్లైట్స్లో తిరగడము శని రాహువుల వల్లనే కలుగుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. విదేశ పర్యటన, ఇవే కారణము. సో 6 గ్రహాల యొక్క ప్రభావం మీ మీద చాలా అద్భుతమైన ఫలితాలు దశమస్థానానికి, కర్మస్థానానికి ఉంది కాబట్టి మీ రాశి వాళ్ళకి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అంటే సర్వత్రా విజయం చేకూరుతుంది అనడంలో సందేహం లేదు. పైగా ఈ వారం రోజులు మీకు దశమస్థానంలో ఉన్నారు కాబట్టి అద్భుతమే. ఇంకా 12వ భావంలో గురుడు చూసుకున్నా, 12వ భావంలో ఏంటంటే శుక్రుడు గురుడు పరివర్తనలో ఉన్నారు కాబట్టి మీకు సన్మానాలు జరగడము, అనేక విధాలుగా మిమ్మల్ని సన్మానించడము, మంచి కార్యక్రమాలకి చెరువులు బావులు తవ్వించడము, వాటికి ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి దశమస్థానం వెరీ స్ట్రాంగ్గా ఉందండి, మీకు అద్భుతంగా ఉంది కాబట్టి మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారన్న సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు
శ్రీమన్నారాయణుడు మహా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామిని అలాగే శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడము, అమ్మవారిని పూజించడం వలన కూడా అన్ని దోషాలు పరిహారమయ్యి భార్యాభర్తలు అనురాగం కలిసి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.